ఓకే ఇగో చెప్పాలల్లా ఇగో వాటర్ మనమైతే ఇప్పుడైతే మౌంట్ ఓబెరాకి అయితే వచ్చేసాం. నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఫస్ట్ అయితే అది చూస్తాను కదా, అదైతే ఎంట్రీ గైస్. నాకైతే ఫస్ట్ ఎంట్రీలు రాయితోనే అప్పుడు అయితే నేనైతే అక్కడ ఉండి కొన్ని ఫొటోస్ అయితే కూడా దిగిన గైస్. నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా మౌంట్ ఓపెరా విజిట్ చేస్తే ప్లీజ్ కామెంట్లు అయితే పెట్టండి. ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్ళాక ఏమేమి గేమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను గైస్ మీకైతే. ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. టికెట్ ప్రైస్ ఎంత, ఎంట్రీ ప్రైస్ ఎంత, లాకర్స్కి ఎంత, అవన్నీ అయితే మీకైతే చెప్తాను. మొత్తం ఎంట్రీ ప్రైజెస్ అన్నీ చెప్తాను గైస్. అట్లానే లోపల ఏమేమి ఎట్లున్నాయి, అన్నీ బాగున్నాయా లేవా అవన్నీ కూడా చెప్తాను కూడా. అండ్ మీరైతే మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు గైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఫుల్ ఫ్రెండ్స్, ఇదైతే విజయవాడ హైవేలో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రోడ్ పక్కనే ఆనుకొని ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళడానికి అయితే. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ తోటి వాటర్ పార్క్ అయితే స్టార్ట్ అయినాం. పాపం దాంట్లో వాయిస్ వస్తుంది అనుకొని స్పీకర్లు పెట్టుకొని తెగ మాట్లాడేసింది మా హనీ అయితే. తీరా లాస్ట్ చూసుకొని ఇంటికి వచ్చాక చెక్ చేస్తే ఛార్జింగ్ లేదు, ఏం లేదు, మొత్తానికి వాయిస్ రాలేదు. మొత్తం ఇంటికి వచ్చాక చూస్తే అంతా మ్యూట్లో ఉంది. సో మళ్ళీ పాపం కష్టపడైతే ఆమె డబ్బింగ్ చెప్పుకుంటుంది. డబ్బింగ్ వస్తుంది అనేసి వాయిస్ మంచిగా గట్టిగా వస్తుందని స్పీకర్లు ఎన్నో లేదు. ఫస్ట్ టైం స్పీకర్లు తీసుకొని మరి బయటకు వెళ్ళాం. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకే దీని గురించి మొత్తం మీకు చూపించడానికి అయితే మళ్ళీ నేను మా హనీ అయితే కూర్చొని మాట్లాడుకుంటా లోపల ఏమేమి జరిగినవి, దాంట్లో ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉన్నవి, ఫుడ్ రేట్, మనం తినే ఫుడ్ రేటు ఎంత ఉంది, మనం పెట్టిన డబ్బులకి పార్క్ వర్తబులా కాదా, పిల్లలకి ఎంత ఉంది అమౌంట్, ఎంట్రీ ఫైజు, పెద్దవాళ్ళకి ఎంత ఉంది, మళ్ళీ ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవన్నీ అయితే లోపలికి వెళ్ళినాక మీకు ఒక్కొక్కటిగా అన్నీ అయితే చూపిస్తాను. వీడియో తీసి చూపిస్తాను. వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు సమ్మర్లో అందరైతే వాటర్ పార్క్ వెళ్ళటానికి అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు కదా అందరూ. ఇప్పుడు హాలిడేస్లో పిల్లల్ని అమ్మమ్మల తాతయ్యలు ఇళ్ళలో పోయే వాళ్ళు అయితే ఊర్లలో ఈతలు కొట్టుకుంటూ తిరుగుతారు. బట్ ఇక్కడనే ఉన్న పిల్లలు అయితే లేదా విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడాలనుకున్న ప్లేసెస్ చూడాలనుకున్న వాళ్ళు ఈ వాటర్ పార్క్లో ఎంజాయ్ చేయడానికి అయితే కంపల్సరీ వెళ్తారు కదా. సో అలా వెళ్ళే వాళ్ళ కోసమే ఇంకా మనం లోపల ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటా మేమైతే చాలా అంటే చాలా ఇప్పుడు నో టికెట్ అనరు. మనం గేట్ మన చేతికి అయితే స్ట్రాంగ్ ఉంటాయి. పెద్దవాళ్ళకి ఇంటికి వచ్చే వరకు కూడా కొంచెం చిన్న పిల్లలు ఇంటికి వచ్చినాక కట్ చేస్తాం. సెక్యూరిటీ కాదు అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు. మేమైతే ఫుడ్ టికెట్ అయితే తీసుకోలేదు, ఓన్లీ ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను వినండి, పెద్దవాళ్ళకి ఎంట్రీ టికెట్ అయితే 675, చిన్న పిల్లలకి అయితే 570. ఇప్పుడైతే మనం పెద్ద జోక్ ఉంది. ఎంత పెద్ద జోక్ అంటే వెళ్తే వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇంకేమో అది నిజంగా దయ్యం అనుకొని దాన్ని పట్టుకొని ఎనుకురికి వచ్చేసింది. ఫోటో దిగదా అంటే దాన్ని పట్టుకొని చాలా భయపడ్డది గైస్. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఫోటో దిగదా దాన్ని పట్టుకోరా అంటే అది దయ్యం అనుకుని హాయ్ చెప్పింది. గతం కొద్దిసేపు బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ చూడండి ఎట్టరికి వస్తుంది బ్యాక్. చూడండి గైస్ మా డాడీకి ఎట్లా పట్టుకోమని చెప్పే వరకు గతం భయపడి ఎనుకురికి పోయి వాళ్ళు డాడీని పట్టుకుంది. ఒక ఫోటో దిగుదామన్నా రాలేదు. నేనైతే మాయాకి ఏం భయపడకు, అది ఉట్టిదే బొమ్మనే అది అని చెప్పి నాకు అప్పుడు వచ్చింది గైస్.
కానీ దాని దగ్గరికి అయితే పోలేదు, దూరం నా ముందరనే ఉంది, భయపడ్డది. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్తున్నాం. మేము లోపలికి వెళ్ళగానే చాలా పిక్చర్స్ అయితే కనపడ్డాయి బ్యూటిఫుల్ గా. ఎంత బాగున్నాయి అంటే డ్రాయింగ్స్ చాలా బాగా చేసేవారు ఎవరో, బాగున్నాయి. కొంచెమే మనం గేట్ నుంచి పెద్దగా లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు, జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్. ఇట్లా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ అయితే ఫస్ట్ మనము వేవ్పూల్ వెళ్ళేదానికన్నా ముందే మనకైతే లాకర్స్, డ్రెస్సింగ్ చేంజింగ్, వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ అలాంటి అన్ని అక్కడనే ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్తుంది అక్కడికే గైస్. 130 రూపీస్ కట్టాలి. 30 రూపీస్ ఏమో 100 ఏమో ఫస్ట్ అయితే తీసుకోవటానికి, మళ్ళా వెళ్ళేటప్పుడు ఏమో 35 రూపీస్ కట్టాలి ఎక్స్ట్రా. కాదురా, మనకు లాకర్ కి ఇచ్చినందుకు 30 రూపీస్ ఎక్స్ట్రా 100 రూపీస్ డిపాజిట్ చేయాలి. అయితే 130 రూపీస్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ మనం వచ్చేటప్పటికి వాళ్ళు 30 వాళ్ళు తీసుకొని 100 రూపీస్ మనకి రిటర్న్ ఇస్తారు, మనం లాకర్ కి తీసుకుపోయిస్తే. అక్కడ కూడా పెద్ద అయితే ఈడ ఒక మైనస్ ఏంటంటే వాళ్ళు యూపీఐ పెట్టట్లేదు, అక్కడ యూపీఐ పని చేయట్లేదు, ఇంకోటి యూపీఐ లేదు, క్యాషే కావాలన్నారు. ఆడ మా దగ్గర క్యాష్ లేకుండే, మొత్తానికైతే మొత్తం ఉన్నదంతా వెతికిచ్చే వరకు లాస్ట్ లో వచ్చేటప్పటికి ఆమె దగ్గర చేంజ్ లేదని మమ్మల్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ నిల్చోబెట్టింది. ఇంకా మా ఆయనకు కూడా వచ్చి కొంచెం సేపు వచ్చినట్టు కూడా, మీరు చేంజ్ చేయమంటే చేంజ్ ఇవ్వరు, యూపీఐ పెట్టుకోలేదు, ఎలా అండి ఇంత లాంగ్ వచ్చినాక ఎలా ఉంటుంది అని. గాయస్ ఇప్పుడైతే మనం అయితే వేవ్పూల్ పోతున్నాం. లాకర్స్ తీసుకున్నాక తర్వాత స్ట్రైట్ లోనే వేవ్పూల్ అయితే ఉంటుంది. వేవ్పూల్ అంత లోతేం లేదు, సేమ్ మేమైతే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తున్నాం కదా అంతే లోతుంది, 4.5 ఫీట్స్ అయితే. నేనైతే లాస్ట్ వరకు అయితే వెళ్ళాను, నేను మా డాడీ ప్రియా మైదా వాళ్ళేమో భయపడ్డారు, కానీ మమ్మీ వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి మా అమ్మ అక్కడనే ఉంది. వేవ్స్ వచ్చాక ఎంత బాగుందంటే గైస్, ఇట్లా మనము ఓషన్ సీ దగ్గరికి వెళ్తున్నట్టు ఉన్నాయి. ఇక్కడ అవన్నీ చూస్తున్నాం కదా, అవి మనము ఏ పూల్కైనా దిగేటప్పుడు మనం ఫస్ట్ షవర్ చేసుకోవాలి. ఇక్కడ షవర్ కాకుండా అవన్నీ పెట్టింది, అలా మంచిగా ఆడుకుంటా. నేనైతే అటు ఇటు ఆడుకుంటా మా మమ్మీ చేసింది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మౌంట్ ఓపెన్ ఎంత బాగుందంటే గైస్, ప్లీజ్ విజిట్ ఇట్ అగైన్, విజిట్ చేయాలి. వాటర్ అయితే నేను ఫస్ట్ దడిచాను, ఇది దడిచే వరకు మస్తు ఫీల్ మస్తు అనిపించింది. ఫస్ట్ వెళ్ళి మా మైనా గారు భయపడుతునేసి మా మైనా పట్టుకొని వెళ్ళాను. మన లాకర్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్లోనే మొత్తం వాష్రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, లాకర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. స్విమ్మింగ్ డ్రెస్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళండి, క్యాప్, స్వెట్స్, స్విమ్మింగ్ డ్రెస్లు అయితే, లేదంటే ఆడ కొనుక్కోవచ్చు. బట్ మేమైతే ఇంటి నుంచి తీసుకెళ్ళాం కాబట్టి అవి మేము కొనుక్కోలేదు, కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా పక్కనే ఉంటుంది. గాయస్ మేమైతే వేవ్పూల్ వెంబడే స్టార్ట్ అయిపోయినాం. వేవ్పూల్ ఇచ్చింది ప్రైసెస్ ఎంత అయి ఉందంటే నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ వేవ్పూల్ అయితే, అంత బాగుంది. చూసారు కదా అక్కడ స్టాచ్యూ, చాలా అంటే చాలా బాగుంది. ఇలా అన్నిటికన్నా వేవ్పూల్ అయితే చాలా బాగుంది. మేము అక్కడ అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే మంచిగా స్విమ్మింగ్ చేస్తాం, గేమ్స్ ఆడుకున్నాం, మంచిగా ఉంది. నాకైతే చాలా నచ్చింది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరైతే విజిట్ చేయాలి ఖచ్చితంగా మౌంట్ ఓపెరా. మేమైతే లాస్ట్ ఇయర్ వేరే వాటర్ పార్క్ అక్కడైతే చాలా క్లౌడ్ ఉంటుంది, బట్ వాటర్ కూడా ఎంత ప్యూరిటీగా లేదు, స్మెల్ వస్తుంది, అంత బ్లీచింగ్ వాసన, కొంచెం కింద కూడా పాకురు పట్టి ఉండే. బట్ ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు, చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనం ఆడుకుంటూనే ఉన్నాము, ఆ పైన ఇంకా వాళ్ళు ఏమన్నా డస్ట్ పడ్డా పేపర్లు పడ్డా కూడా ఎమ్మటే నెట్ క్లీన్ చేస్తారు, కొద్దిగా ఉన్నా కూడా ఎమ్మటే. వాటర్ విషయంలో అయితే ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవడానికి గేమ్స్ అయితే చాలా అంటే చాలా లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ ఉన్న కాడికి వాటర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, ఆడుకోవడానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ వేవ్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా వస్తున్నాయి. అక్కడ కన్నా పోలిస్తే మిగతా వాటర్ పార్క్స్ పోలిస్తే మాత్రం ఈ వేవ్స్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయి, సేమ్ మనం సీ ఒడ్డున ఉన్నట్టుంది. గైస్ మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. మీకైతే మైలా గారు అయితే ఎంత బాగా ఆడిందంటే అంత బాగా, కొద్దిగా కూడా భయం లేదు. ఇంకా పోగానే ఆమె అసలు మీరంటే భయం గైస్, ఆ భయం పక్కన పెట్టి ఎంత మంచిగా ఆడిందంటే మాత్రం. నేను అయితే మంచిగా ఆడినా. ఫస్ట్ అయితే మీరైతే అన్ని గేమ్స్ ఆడి తిన్నాక కూడా గేమ్స్ ఆడి, ఆ తర్వాత లాస్ట్ 1 అవర్ ఉంటుంది, అప్పుడు మీరు నార్మల్ గేమ్స్ ఆడండి గైస్, ఓకేనా. నార్మల్ గేమ్స్ అనేది మనము మధ్యలో పోతే ఎక్కువ మంది ఉండరు, అట్లనే స్టార్ట్ కూడా చేయరు అప్పుడే. అందుకే లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు ఏంటి అప్పుడు చాలా మంది ఉంటే అప్పుడు ఆన్ చేస్తారు.
అప్పుడు మనకి ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ఎవరు లేకుండా మనం ఆడితే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది గైస్. అందుకే మేమైతే రాంగ్గా వెళ్ళినాం. వాటర్ గేమ్స్ లంచ్ తిన్నాక మేము వెళ్ళి గేమ్స్ అయితే ఇవ్వలేదు, మేమే ఉన్నాం, మేము ఆడుకుంటున్నాం. బాగా బోర్ కొట్టింది. అండ్ మాకైతే వాటర్ గేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచిగా ఏం కొద్దిగా కూడా డ్యామేజ్ అనేది ఏం లేదు. నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి, మంచిగా ప్యూరిఫై వాటర్. ఇంకా బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్తుంటే బాగా కానీ మేమైతే ఏదో ఒకటి చేసి కాలగుంకి అయితే వెళ్ళినాం. బట్ బాగానే నాకైతే కాదు. బట్ బీ కేర్ఫుల్, ఫేస్ అనేది కూడా కొద్దిగా బ్లాక్ అనేది అయిపోతుంది. అందుకే కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. మేమైతే మంచిగా అయితే ఆడినాం. వేవ్ పూల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మైరాకి కూడా వేవ్ పూల్ బాగా నచ్చింది. మేమైతే అయితే ఆడినాం మంచి ఎంజాయ్మెంట్తో. బట్ నేను చెప్పినాను కదా, ఫస్ట్ మీరైతే అన్ని వాటర్ గేమ్స్ అవి లంచ్ తిన్నాక మళ్ళీ వాటర్ గేమ్స్ లాస్ట్ 1 hour నార్మల్ గేమ్స్ ఆడండి. అప్పుడే బాగా ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. లేదంటే మీరు మళ్ళీ వేస్ట్ అయిపోతారు. ఎందుకు వచ్చామబ్బా మొత్తం ఏమాడలే అదే రియా వేసింది లాస్ట్. అసలు ఏమాడమని వాటర్ రోజు ఎక్కువ చిన్న పడుకుంటే దగ్గరకు పోయి స్టార్ ఫిష్ లెక్క పడుకుంది. చూడండి అయితే లోట్లనే బ్రీతింగ్ తీసుకొని బాగున్నాయి గేమ్స్ కూడా. లంచ్ టైం అప్పుడు కొన్ని గేమ్స్ అనేవి క్లోజ్ ఉంటాయి. ఈ వేవ్ పూల్ ఏం క్లోజ్ ఉంటుంది కానీ మీరే క్లోజ్ ఉంటాయి. నాకు తెలిసి కొన్ని క్లోజ్ ఉంటాయి, కొన్ని ఏం క్లోజ్ ఉండవు. పెద్ద వాటర్ రైడ్స్ అయితే క్లోజ్ ఉంటాయి లంచ్ టైంకి. కాబట్టి కిడ్స్ ఆడుకునేది పెద్ద పూల్ వేవ్ పూల్ కన్నా మైరాకి ఇదే ఎక్కువ నచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా బాగా ఆడింది. ఇది అయితే నాకైతే ఇది నచ్చలే కదా. చాలా మంది అయితే అక్కడ స్విమ్మింగ్ రాని వాళ్ళు ఉన్నారు. సో పెద్దవాళ్ళు కూడా వచ్చి మంచిగా అలా కూర్చొని ఆడుకుంటారు. ఈ చిన్న పూల్ కన్నా వేవ్ పూల్ చాలా బాగుంది. వేవ్ పూల్ నార్మల్ అయితే చాలా నచ్చింది. ఇది అక్కడ ఇది రైన్ డాన్స్. వావ్, ఇది అసలు మజా. సో ఈ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయండి. గైస్ పక్కన అయితే పెద్ద అంటే మేము వాటర్ రైడ్స్ పోవడానికి వెళ్తున్నప్పుడు ఎంత బాగా అంటే బాగా అవుతుంది. నాకు తెలిసి సూర్యుడు రివెంజ్ తీసుకుంటున్నారేమో మన పైన, అందుకే బాగా ఆడుతుందని. కాలగొంక పక్కన అయితే మనకైతే మంచిగా ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే పక్కనే నడవడానికి ఒక వాటర్ అయితే పెట్టారు. అలా నుంచి అయితే మనం నడుచుకుంటూ పోవచ్చు. కొంతమంది పిల్లలు పూలు అనుకుని అలా ఆడుకుంటారు గైస్. ఇది కూడా రైడ్స్ వేసారా?
దీని పక్క అది సమ్మర్ కదా, ఫుల్ వాటర్ ఉంది, అదే చాలా హీట్ ఉంది, కాలు కింద పడితే సఫరన్ కాగుతుంది చాలా. అంటే ఇంకో ఫెసిలిటీ ఏంటంటే వీళ్ళు వైట్ సున్నం వేసారు, దాని మీద నడిస్తే పెద్ద గాలట్లేదు. మిగతా ప్లేస్లలో ఎక్కడ కాలు పెట్టినా కూడా కదా ఆమ్లెట్ వేసుకొని తినేంత హీట్ అవుతుంది కదా, మనం మంచి ఆమ్లెట్ వేసుకొచ్చాయి. రెయిన్ డ్యాన్స్ అయిపోయినాక నెక్స్ట్ మనం వెళ్ళేది వాటర్ రైడ్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది వాటర్ రైడ్స్ ఇవన్నీ. ఇక్కడైతే పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇది ఈ రైడ్లో అయితే ఎవరు చేయలేదు. ఈ రైడ్ నేను చేద్దాం అనుకున్నా కానీ ఎవరు చేయట్లేదు. ఇది చాలా ఎండ ఉంది. ఇంకా మేము ఇదైతే అక్కడ నెక్స్ట్ కనిపిస్తాయి కదా, అక్కడ రైడ్స్ కోసం అయితే వెళ్తున్నాం. పదండి చూద్దాం ఆ రైడ్స్ ఎలా ఉన్నాయో, ఇంతవరకు ఎంజాయ్. మా ఈ రైడ్స్ మంచిగా ఆడుకుంటుంది. నాకైతే ఈ రైడ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి పిల్లలు కాబట్టి. ఇదైతే చిన్నవి పిల్లలు ఆడుకునేది రైడ్స్. నేనైతే పెద్దవాళ్ళు అనిపించండి, పిల్లలు ఆడే రైడ్స్ చూస్తున్నారు. చిన్న పిల్లలేమో పెద్దవాళ్ళు ఆడే చూడండి, పెద్దవాళ్ళు ఆడేది పక్కన పెట్టి మా ఆయన కూడా ఇళ్ళ కూర్చొని ఏదో చిన్నపిల్లలు లెక్క పోవడానికి ట్రై చేశాడు. పోలే కాక వచ్చి చిన్న నాకు ఫుల్ నాకు కూడా చూస్తామా నేను. పిల్లల రైట్స్ ఇవి, పెద్దవాళ్ళకి కాదు. మా ఏదో భయం ఎక్కువ ఉంది, నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ నేనైతే ఒక చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్ రైడ్ అయితే పెద్ద వాళ్ళు ఆడవచ్చు, చిన్న పిల్లలు ఆడవచ్చు. నేనైతే అలా నేను ఇక 2-3 టైమ్స్ అన్న, నాకు అది చాలా నచ్చింది. పెద్దవాళ్ళు కూడా భయపడుతుంది ఈ చిన్న ఆటానికి కూడా. కింద వాళ్ళు రారా అంటే అక్కడ కూర్చొని ఒకటే వణుకుతున్నది ఆ గింజ దానికి. నాకేమో నేను ఫోన్ చేతిలో ఉంది అనేసి నేనేమో నేను ఆడుకోకుండా అయిపోయింది. నేను మొత్తం వీడియో తీసిన తర్వాత ఇదైతే పెద్ద పిల్లలు అన్నారు. ఇది అయితే హ్యాండ్స్ పట్టుకొని మంచి అయితే వెళ్ళినాం, చాలా బాగుంది. 2.5 feet లోతు అయితే ఉంది ఇది. చూసారు కదా, వాటర్ అయితే చాలా క్లీన్ గా నీట్ గా ఉంది, చాలా ప్యూర్ గా ఉంది. మంచిగా ఎక్కడికక్కడ కింద నుంచి అయితే వాటర్ ఫ్రెష్ అట్లా ప్యూరిఫై అయితేనే ఉన్నాయి. అటు వస్తున్నాయి వాటర్, ఒకవైపు వస్తున్నాయి ఒకవైపు పోతున్నాయి. ఇక్కడైతే మురికి లేదు, జారిపడేది. మీకైతే ఒక ఫన్నీ జోక్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం పెద్ద వాటర్ రైడ్స్ వెళ్తామో అప్పుడు చెప్తాం. భయం ఉన్న వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కకండి, భయం లేని వాళ్ళు అయితే ఎక్కవచ్చు. ఇక భయపడే వాళ్ళు మాత్రం ఇట్లా. మా చిన్నమ్మ చూసారు కదా 4 years, ఆమె భయం లేకుండా ఆమె లోతున్న వాటరు 2.5 అది ఫీట్ వాటర్ ఉంది. దాంట్లో 4 feet. మా చిన్న పాపనే మస్తు ఆడుతుంది దాంట్లో. మీకు పెద్దవాళ్ళు కూడా దాంట్లో నడవడానికి భయపడుతున్నారు. ఈమె కరెక్ట్గా నడవటం రాకపోతే దాంట్లో కొట్టబోతారు. అలాంటి భయం లేకుండా నడుస్తుంది, ఆడుతుంది. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వణుకుతున్నారు. వాళ్ళైతే చాలామంది ఆ చిన్న పాపను చూడకుండా మా చిన్నమ్మని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మీరు బ్లూ కలర్ రైడ్ చూస్తున్నారు కదా, అది ఆడటానికి కూడా భయపడుతున్నారు. నేను అయితే బ్యాన్ లేకుండా అన్ని రైడ్స్ అయితే ఆడినాం. పెద్ద రైడ్స్ కూడా ఆడినా నేనైతే. నేను డాడీ మంచిగా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. పాయింట్స్ 10 out of 9.5 ఇస్తున్నా. ఇదైతే లైవ్ వీడియో కూడా ఉంది. ఈ మొత్తం నేను మధ్యలో కొంచెం సేపు లైవ్ కూడా తీసాను. చూడాలంటే వెళ్ళి లైవ్లో కూడా వెళ్ళి చూడండి. బట్ అంటే మంచిగా వాటర్ గేమ్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. లైవ్ వీడియో కూడా ఉంది. చూసారు కదా పాపం మా మైరా ఆడుతుంటే చాలా మంది ఆమె అంతసేపు ఎవరు రాలేదు. ఆ గుడ్డామని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఆమెను పక్కన దుబ్బేస్తున్నారు. భయం ఉన్న వాళ్ళు కూడా ఆమె మునిగేంత వాటర్ ఉంది, ఇంత భయం లేకుండా ఆమె మేడ పడుతుంది. అది బాగా లేకుండా ఇప్పుడు కొంచెం మునిగేంత అంటుంటే చాలా భయపడతాం. నాకు బాబు ఎట్లా స్విమ్మింగ్ పూల్ చూపుతున్నారు. ఒక జోక్ చెప్తా వినండి. నేను మా పిల్లలు స్విమ్మింగ్ చేసిన దగ్గర ఒక బాబు అయితే ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి పక్క గల్లీల నుంచి మస్తు రన్ చేశాడు పీటీ ఉషా లెక్క. వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకుని ఇంకా ఫస్ట్ రన్ చేసి పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ప్లీజ్ డాడీ అంటే చివరికి పాపం ఏమని లేక ఇంటికి తీసుకెళ్ళారు. వాటర్ అంటే కామన్గా అందరికి భయం ఉంటుంది.
స్విమ్మింగ్ వస్తే భయం పోతుంది, లేదా వాటర్లో ఆడితే భయం పోతుంది. నాకు కూడా స్విమ్మింగ్ రాదు, కాకపోతే నేను కూడా ఎక్కువ భయపడను, కానీ లోతు ఎక్కుంటే మాత్రం భయం వస్తుంది. అందుకే మా పిల్లలు స్విమ్మింగ్ నేర్పిస్తున్నా. అది వచ్చిందనుకోండి ఎంత లోతులైనా భయపడకుండా ఉండొచ్చు. ఎక్కడైనా పిల్లలు వాటర్లో ఆడుకుంటున్నా మనకు భయం ఉండదు. సో అందుకే నేను ధైర్యంగా మా పిల్లల్ని అయితే వదిలేసాను. ఇంకా చూడండి, ఇప్పుడైతే ఇది చిన్న పూల్ అయిపోయినాక నెక్స్ట్ పెద్ద పూల్లోకి వెళ్ళినాక వాటర్ రైడ్స్ అయితే పెద్ద పెద్ద వాటర్ రైడ్స్లోకి అయితే వెళ్తాం. పెద్ద వాళ్ళవి ఇవైతే ఇవి చిన్నవి. నెక్స్ట్ ఇంకోటి మీడియం ఉంది, ఇంకొకటి అసోసియేషన్ అయితే పెద్దవి ఉన్నాయి. మీరైతే పెద్ద రైడ్స్, పెద్ద రైడ్స్. మీరైతే నువ్వు మీ డాడీ ఇప్పుడు నేను మా డాడీ అయితే మంచిగా బాగుంది. కాకపోతే నేను పైన ఆకాశంలో ఉన్నట్టుంది గైస్. నా ఎక్స్పీరియన్స్ అయితే అంత భయంగా ఉంది. నేనైతే పైపోయినా గైస్, ఇంకా నా సోల్ మొత్తం పైపోయింది. తెలిసి మా ఆయనకి ఫస్ట్ టైం ఇలాంటివి అడ్వెంచర్ బాగా ఇంకే రైస్ ఎక్కడ గైస్ భయపడి మా డాడీ నన్ను పడేసింది గైస్. అట్లా బరువు ఉంది. నాకే అవేమున్నాయి వాటికి భయపడతారు అనుకుంటే పోయి ఆడిండు, ఒకటి ఆడిండు, ఇంకా కథం పోయి కూర్చున్నాడు. ఇంకే రైస్ రాలే గైస్, రాలేదు. వెళ్ళి పిల్లలతోటి నేను చిన్నవి ఆడిపిస్తాను కదా, నువ్వు పెద్దమ్మ ఆడంటే నేను ఆడను. ఏమున్నాయి అలా ఏం లేవు, ఏం బాగున్నాయి అనుకుంటా. భయం వేస్తుంది మాత్రం చెప్పకుండా గబ్బున ఒక పక్కనైతే కూర్చున్నాడు. నాకైతే ఏ భయం లేదు, ఇంకా ఆడినా నేను. ఒక్క రైడ్ అయితే నేను 2 times ఆడినా. ఎల్లో కలర్ ది, ఆ ఎల్లో కలర్ రైడ్ కూడా ఒక ఆమె ఎక్క టైం భయపడుతుంది గైస్. నేను రాను నేనైతే ఒక 2 minutes అట్లనే వెయిట్ చేసా గైస్. భయం ఉంటుంది అలవాట్లేని వాళ్ళకి. పెద్దగా వెళ్తున్నారు. ఈ వీడియో అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే మొత్తం చూడండి. ఫుల్ ఎంజాయ్ అయితే ఫన్ అయితే ఉంటుంది. సమ్మర్లో అయితే కూల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. రైడ్ ఎక్క టైం కూడా ఒక పెద్ద ఆమె అయితే భయపడ్డది. ఒక 2 minutes వరకు వెయిట్ చేసిన. ఆ తర్వాత నేను ఇది ఫస్ట్ టైం ఎక్కినది. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఎక్కిన. అంటే ఫస్ట్ సారి ఎక్కినప్పుడు నేను ఎక్కిన, సెకండ్ టైం ఏమో నేనైతే ఎక్కిన. మేము ఎక్కితే మంచిగా అయితే ఆడినాం గైస్. అయితే కొద్దిగా అనుకుంటాం. నేను ఆడలేరు కదరా, అవన్నీ చిన్న చిన్న రైడ్స్ ఆడి పెద్ద ఆడిన అనుకో అంతే. అయినా వాళ్ళు ఎలా నాకైతే మంచిగా ఉంది. నేనైతే బాగా ఆడినా, భయం లేదు. ఫస్ట్ టైం ఎక్కినప్పుడేమో భయం వేసింది కొద్దిగా. సెకండ్ టైం ఏమో మళ్ళీ వెళ్ళాం గైస్. నేను కాదు రియాను మమ్మీ మళ్ళా నేను డాడీ చేసిన రైడ్ అయితే నేను చేద్దాం అనుకుంటే నేను ఒక్కదానే మళ్ళా కిందికి వచ్చేసిన. మళ్ళీ పైకి మళ్ళీ పైపోయినా. నేను మా రియా చేసినప్పుడు అయితే మా రియా గడితే కళ్ళు మూసుకొని గట్టిగా పట్టుకొని కిందకు వచ్చిన దాకా ఓపెన్ చేయలేదు. ఇంకా ఆడి అలసిపోయి తినాలనుకుంటే పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అన్నం కూడా చాలా బాగుంది, టేస్టీగానే ఉంది. మనం అయితే బఫెట్ ఇస్తారు, ఓన్లీ మనం 250 రూపీస్ పే చేయాలి. బఫెట్ ఉంది, ఇంకా వేరే కూడా ఉన్నవి. మంచూరియా అట్లా ఫ్రైడ్ రైస్ అవి కూడా ఉన్నాయి. బట్ మేమైతే బఫెట్ తీసుకున్నాం, అన్లిమిటెడ్ అనమాట. 250 ఏమేమి ఉన్నాయంటే పూరి, ఫ్రెంచ్ ఫ్రైస్, పూరికి